ఎంసెట్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్ తీసుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. దెర్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ యూ నీడ్ టు. నాకు తెలిసిన వాళ్ళ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టాప్ ఎంసెట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్కి మినిమం 12 to 15 lakhs అడుగుతున్నారు. ఒక కాలేజ్ అయితే ఏకంగా 30 లక్షల పైన అడిగింది. అసలు ఇంత ఖర్చు పెట్టి మేనేజ్మెంట్ సీట్ తీసుకోవడం వర్తేనా? క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. మనం మేనేజ్మెంట్ సీట్కి ఒక 15 లక్షలు అయింది అనుకుందాం. మొత్తం 4 yearsకి ఒక 25 lakhs వరకు అయ్యే ఛాన్స్ ఉంది, ట్యూషన్ ఫీ ఇంకా హాస్టల్ ఫీ కలిపి. పైసలు ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని తిప్పలు. వీటి కోసం అయితే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం మనం. ఈ లోన్కి 10 years పెట్టుకున్న మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పెట్టుకున్న మంత్లీ ఈఎంఐ 27,000 వరకు వస్తుంది. కరెంట్లీ టాప్ ఎంసెట్ కాలేజెస్లో మీడియన్ ప్యాకేజ్ 5 to 6 LPA వరకు ఉంది. అయితే 4 years తర్వాత ట్రెండ్ ప్రకారం ఇది 7 to 8 LPA అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం 7 LPA తీసుకున్న ఇన్హాన్స్ శాలరీ అరౌండ్ 50,000 అయితే ఉంటుంది. అందులో 27,000 అంటే 54% ఆఫ్ యువర్ శాలరీ ఈఎంఐ లోన్కి పోతుంది. ఇంకో హార్డ్ రియాలిటీ ఏంటంటే టాప్ ఎంసెట్ కాలేజెస్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3.5 to 4.5 LPAలో ప్లేస్ అవుతారు. అప్పుడు వాళ్ళ ఇన్హాన్స్ శాలరీ అరౌండ్ 30,000 ఉంటుంది. ఇంకా ఈఎంఐ తీసేసిన తర్వాత అయితే వాళ్ళకి ఏం మిగలదు. అందుకే ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ స్టూడెంట్ అవుట్ దేర్ నా సజెషన్ ఏంటంటే నీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ జాయిన్ అయిపో. జాయిన్ అయిన తర్వాత రెజ్యూమే బిల్డ్ చేసుకో, స్కిల్స్ నేర్చుకో, ఇంటర్న్షిప్ చేయు, సీజీ మెయింటైన్ చేసుకో. ఆన్ క్యాంపస్ కాకపోయినా ఆఫ్ క్యాంపస్లో కష్టపడైనా జాబ్ కొట్టు. ఇంత పైసలు పెట్టి సీట్ కొనడం మాత్రం నాట్ వర్త్ ఇట్. అలాగే ఈ ఎంసెట్ కాలేజెస్ అన్నిటికీ ఒక క్వశ్చన్, మార్కెట్కి సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ ఈ డొనేషన్లు మీరు పెంచుకుంటూ పోతున్నారు. ఏమైనా లాజిక్ ఉందా? ఏం లేదు, ఎంబీఏ చేస్తున్నా, నేను కూడా నేర్చుకుంటా బిజినెస్ ఎట్లా చేయాలో అని మీ నుంచి. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే.